హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జనరల్గా యూజ్ చేసే వర్డ్స్ యొక్క తెలుగు మీనింగు, ఈ తెలుగు మీనింగ్తో పాటు ఆ వర్డ్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో లెట్ us డిస్కస్. ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెనీ వర్డ్స్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ హెజిటేషన్. మీకు ఎన్ని ఎక్కువ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుస్తుందో అంత ఫ్రీగా మీరు మాట్లాడటానికి ట్రై చేయగలరు అన్నమాట. లెట్ us డిస్కస్ సమ్ కామన్లీ యూజ్డ్ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ చూడండి, బీహోల్డ్. ఆ బీహోల్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే గమనించు, లేకపోతే చూడు, లేకపోతే తెలుసుకొను. చూడండి, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ గమనిస్తూ ఉంటాడు, అప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే మనం క్లాస్ వినేటప్పుడు టీచర్ గమనిస్తూ ఉంటాడు, అప్పుడు కూడా ఈ బీ హోల్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే మనం సన్ రైజ్ అప్పుడు కానీ సన్ సెట్ అప్పుడు కానీ గమనిస్తూ ఉంటాం, అప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అన్నమాట. లేకపోతే బస్సులో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ డ్రైవింగ్ ఎలా ఉందో కూడా మనం గమనిస్తూ ఉంటాం, అప్పుడు కూడా ఈ బీ హోల్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అన్నమాట. మీరు నన్ను ఒక సెంటెన్స్ ఫామ్ చేయమంటే ఈ బీ హోల్డ్ యూజ్ చేసి నేను ఇలా రాస్తాను. చూడండి, వీ గాట్ అప్ ఎర్లీ, వీ గాట్ అప్ ఎర్లీ టు behold the sunrise. చూడండి, behold, I used that behold somewhere here. దీని మీనింగ్ ఏంటంటే మేము ఎర్లీగా లేచాము, ఎందుకంటే సన్ రైజ్ని చూడటం కోసం, గమనించటం కోసం. వి గాట్ అప్ ఎర్లీ ఆర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు బీహోల్డ్ ద సన్ రైజ్. సన్ రైజ్ని చూడటం కోసం ఎర్లీగా నిద్ర లేచాము. అర్థమైంది కదా? అలా సింపుల్గా మీరు ఇంకా కొన్ని వర్డ్స్ ఆర్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీరు ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా? అలాగే ఇంకొక వర్డ్ చూడండి, రిపీల్. రిపీల్ మీనింగ్ చూడండి, రద్దు చేయు, లేకపోతే ఉపసంహరించుకొను, లేకపోతే నిషేధించు. మనకిప్పుడు గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. మేమును వైన్ షాప్ని రద్దు చేస్తామని, లేకపోతే కొన్ని అంటే ఎలక్ట్రికల్ పవర్ ఫర్ ఫార్మర్స్ రిపీల్ చేస్తామని ఇట్లా ప్రామిస్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ రిపీల్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. మీరు నన్ను ఒక సెంటెన్స్ ఫామ్ చేయమంటే రిపీల్ యూజ్ చేసి నేను ఇట్లా రాస్తాను. చూడండి, జాగ్రత్త వినండి. He plans to repeal a number of current policies. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రీలో కొన్ని పాలసీస్ ఉన్నాయనుకోండి, అవి కొన్నిసార్లు రద్దు చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు
మనం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. హీ ప్లాన్స్ టు రిపీల్ ఏ నంబర్ ఆఫ్ కరెంట్ పాలసీస్. అతను కొన్ని పాలసీస్ మెయింటైన్ చేస్తున్నాడు. వాటిలో కొన్ని ఉపసంహరించుకోవాలని అతను అనుకుంటున్నాడు అనమాట. అది మీనింగ్ అనమాట. అర్థమైంది కదా. అట్లాగే ఇంకొక వర్డ్ చూడండి, డిస్ఓరియంటెడ్. ద మీనింగ్ ఆఫ్ డిస్ఓరియంటెడ్ ఈజ్ దిక్కులేని. ఇప్పుడు చూడండి, దిక్కులోని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పాపం పిల్లలు దిక్కులేని వాళ్ళు అయినారు అని చెప్పేసి అంటాం. లేకపోతే ఈ ప్రజెంట్ ఈ మోడ్రన్ కల్చర్లో మనం ఏం చెప్పంటే, ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కల్చర్స్. ఈ ఫారిన్ కల్చర్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకున్న కల్చర్ దిక్కులేనిది అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో నేను ఒక సెంటెన్స్ ఇలా రాస్తున్నాను చూడండి. సొసైటీ హ్యాస్ బీన్ disoriented by changing values. ఈ వాల్యూస్ చేంజ్ అవటం వల్ల సొసైటీ అనేది దిగజారిపోతుంది, దిక్కులేనిదైపోతుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఐ హోప్ యూ క్లియర్లీ గాట్ మై పాయింట్. ఓకే, నెక్స్ట్ sentence, next word, please read the next word. acquaintance, పరిచయము లేకపోతే పరిజ్ఞానము. మనము బస్సులో కానీ లేకపోతే ట్రైన్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ acquaintance అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. I can write the sentence by using this acquaintance like this. I have some acquaintance. You can write your own sentences. You can frame your own sentences. Some acquaintance with an American. I have some acquaintance with an American. ఒక అమెరికన్ తోటి నాకు పరిచయం ఉంది. లేకపోతే ఫోన్లో మాట్లాడే అంత పరిచయం ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, క్లెంచ్, గట్టిగా పట్టుకొను. హోల్డింగ్ ఫార్మ్లీ, గట్టిగా పట్టుకొనండి, హోల్డింగ్ ఫార్మ్లీ. మనము ఏదైనా లిఫ్ట్ చేసేటప్పుడు ఈ బకెట్ ఆఫ్ వాటరు లిఫ్ట్ చేయాలనుకో, అప్పుడు గట్టిగా పట్టుకుంటాం ఆ హ్యాండిల్ని. అప్పుడు ఆ క్లెంచ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా మనము పంటి కింద పెట్టి లాగాలనుకోండి, అప్పుడు కూడా ఈ క్లెంచ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. నేను ఒక సెంటెన్స్ ఇలా రాస్తున్నాను చూడండి. హీజ్ హ్యాండ్స్. You can write your own sentences. His hands continued to clench
అండ్ అన్క్లెంచ్. అతను హ్యాండ్స్ కంటిన్యూగా గట్టిగా పట్టుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. ఇక్కడ అన్క్లెంచ్ అంటే వదిలేయటం అన్నమాట. అర్థమైంది కదా. సో క్లెంచ్ అనే వర్డ్ గట్టిగా పట్టుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. ఫర్మ్లీ హ్యాండ్లింగ్ ఆర్ ఫర్మ్లీ హోల్డింగ్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నెక్స్ట్ వర్డ్ పోటెంట్, శక్తివంతమైన. పోటెంట్ మీన్స్ శక్తివంతమైన. మోస్ట్ పవర్ఫుల్ ఆర్ మోర్ ఎనర్జెటిక్. శక్తివంతమైన అంటే ఇప్పుడు మనకి కరోనా పీరియడ్లో ఉన్నాం కదా. ఈ బయోటెక్ వల్ల మెడిసిన్ అనేది మోస్ట్ పొటెంట్ అని చెప్పవచ్చు అన్నమాట. ఒక వర్డు అంటే పొటెంట్ యూజ్ చేసి సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే చూడండి. ద మెడిసిన్ హ్యాస్ a potent effect on your disease. The medicine has a potent on your disease. అంటే నీ జబ్బుకి ఆ మెడిసిన్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, అది మీనింగ్ అన్నమాట. అర్థమైంది కదా. అట్లాగే ఇంకొక వర్డ్ చూడండి. ఎమ్యులేట్, అనుకరించు. ఫాలో అప్. అనుకరించు మీన్స్ ఫాలో అప్. పర్టికులర్లీ ఇండియాలో పెద్దల బిహేవియర్ ఎలా ఉంటుందో పిల్లలు కూడా అలాగే అనుకరిస్తారనమాట. అప్పుడు ఈ ఎమ్యులేట్ అనే వర్డ్ యూజ్ చేస్తామన్నమాట. సో ఎమ్యులేట్ మీన్స్ ఫాలోయింగ్ ద అదర్స్. అనుకరించు. ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి. పెద్దవాడు ఎలా ఉంటే చిన్నవాడు కూడా అలాగే తయారవుతాడు. అప్పుడు మనము అనుకరించు అని చెప్పేసి చెప్పవచ్చు. ద యంగర్ బ్రదర్ ఈజ్ ఎమ్యులేటింగ్ ద ఎల్డర్ బ్రదర్. తమ్ముడు అన్నని ఫాలో అవుతున్నాడు. నన్ను ఒక సెంటెన్స్ రాయమన్నారనుకోండి మీరు, నేను ఎట్లా రాస్తాను. యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ సెంటెన్స్. సన్స్ ఆర్ traditionally expected to emulate their parents. అంతే కదా, their పేరెంట్స్. తల్లిదండ్రుల ట్రెడిషన్స్ ఎలా ఉంటాయో పిల్లలు కూడా వాళ్ళని అనుకరిస్తారు. సన్స్ ఆర్ ట్రెడిషనల్లీ ఎక్స్పెక్టెడ్ టు ఎమ్యులేట్ దేర్ పేరెంట్స్. అర్థమైంది కదా. అలాగే ఇంకొక వర్డ్ చూడండి అమ్మా. రీవ్యాంప్, పునరుద్ధరించు, లేకపోతే మెరుగుపరచు. యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్, మెరుగుపరచు. రీవ్యాంప్ మీన్స్ మెరుగుపరచు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ని రీవ్యాంపింగ్ చేస్తున్నారు అని చెప్తారనమాట. మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం కదా, ఇంగ్లీష్ పేపర్లో. అప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తాం అన్నమాట. లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో
కొన్ని ఆఫీసెస్ని కానీ లేకపోతే కొన్ని ప్రిమైసెస్ని క్లీన్ చేసి వాటికి మెరుగులు దిద్దటానికి కూడా ఈ రీవ్యాంప్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఎనీహౌ రీవ్యాంప్ మీన్స్ పునరుద్ధరించు ఆర్ మెరుగుపరచు. ఇప్పుడు మనకి ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అని ఉండేవి. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అవి క్లోజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అగైన్ టీడీపీ విల్ కమ్ నెక్స్ట్ టైం, దే మే రీవ్యాంప్ ద అన్నా క్యాంటీన్స్. అర్థమైంది కదా? అలా చెప్పవచ్చు అనమాట. డోంట్ థింక్ దట్ ఐ ఆమ్ ఏ పొలిటీషియన్ ఆర్ కమింగ్ అండర్ టీడీపీ లీడర్. I am an Indian. Now revamp means పునరుద్ధరించు or మెరుగుపరచు. If you ask me to write a sentence by using the revamp, I can write like this. The company has spent $5 million, that is the symbol for dollars, $5 million on a major revamp of its offices. Revamp of its offices. అర్థమైంది కదా? ఆ కంపెనీ ఆఫీసెస్ని మోడర్నైజేషన్ చేయటం కోసం కానీ లేకపోతే పునరుద్ధరించడం కోసం కానీ $5 million స్పెండ్ చేసింది. అర్థమైంది కదా? రైట్. అలాగే నెక్స్ట్ వర్డ్ చూడండి, డెలినియేట్. వివరించు ఆర్ ప్రదర్శించు. ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారనుకోండి. హీ డెలినియేట్స్ క్లియర్లీ అబౌట్ రామాయణం అండ్ మహాభారతం. అంతే కదా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. అలాగే గరికపాటి వారు కూడా. సిమిలర్లీ ద టీచర్ డెలినియేట్స్ ఆల్ ద కాన్సెప్ట్స్ సిన్సియర్లీ. అట్లా చెప్పవచ్చు అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటాన్ని వివరించు మీన్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్. ఐ కెన్ రైట్ ఏ సెంటెన్స్ బై యూజింగ్ ద డెలినియేట్ like this. The teacher delineate all concepts clearly. టీచరు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెలినియేట్ మీన్స్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ ఆర్ డెలివరింగ్ క్లియర్లీ. డెలివరింగ్ ల్యూసిడ్లీ. ల్యూసిడ్ మీన్స్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి అమ్మా, రీఇటరేట్. పునరుద్ఘాటించు, మళ్ళీ మళ్ళీ చెప్పు. పొలిటికల్ లీడర్సు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పటం కోసం ఈ రీఇటరేట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. పునరుద్ఘాటించు ఆర్ మళ్ళీ మళ్ళీ చెప్పు. టెల్ అగైన్ అండ్ అగైన్ ఆర్ ఇన్సిస్ట్ అగైన్ and again or ascertain again and again. ascertain అన్న కూడా పునరుద్ఘాటించు అన్నమాట. సో ఇఫ్ యూ ఆస్క్ మీ టు రైట్ ఏ సెంటెన్స్ బై యూజింగ్ ద రీఇటరేట్, ఐ కెన్ రైట్ లైక్ దిస్.
let me reiterate the most important points. Most important point లేకపోతే పాయింట్స్. టీచర్ క్లాస్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ రిపీట్ చేయడం కోసం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. లెట్ మీ రీఇటరేట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. రీఇటరేట్ మీన్స్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ హ్యాండ్ మిల్. తిరగలి లేకపోతే ఇసురు రాయి. ఆంధ్రాలో ఇసురు రాయి అంట. ఈ కందులు కానీ జొన్నలు కానీ లేకపోతే మినుములు కానీ పెసలు కానీ బేడలు చేయటం కోసం ఈ హ్యాండ్ మిల్ యూజ్ చేస్తాం. మై మదర్ యూజ్డ్ టు యూజ్ ద హ్యాండ్ మిల్ ఫర్ గ్రైండింగ్ ద grains, different grains. So the sentence can be written like this. She used the ఇప్పుడున్న పిల్లలకి ఈ ఇసుర్రాయి అంటే కూడా మెజారిటీ ఆఫ్ ద పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు. షీ యూజ్డ్ ద hand mill to make or to prepare rice powder. రైస్ పౌడర్ తయారు చేయటం కోసం ఆమె హ్యాండ్ మిల్ యూజ్ చేసింది. హ్యాండ్ మిల్ అంటే తిరగలి లేకపోతే రుబ్బు రోలు కూడా హ్యాండ్ మిల్తో మనము ప్రనౌన్స్ చేయొచ్చు అన్నమాట. అర్థమైంది కదా? సో ఈ రుబ్బు రోలు కానీ తిరగళ్ళు కానీ మన విలేజ్లో మాత్రం చూడగలము, సిటీస్లో మాత్రం చాలా కష్టం అన్నమాట. నెక్స్ట్ చూడండి. కన్స్పైర్. కుట్రలు పన్నుతూ ఉంటారు కదా, ఆ కుట్ర పన్నటాన్ని కన్స్పైర్ అంటాడు. The villain in a movie conspire at hero. హీరో మీద విలన్ కుట్రలు పన్నుతూ ఉన్నాడు అని చెప్పవచ్చు అనమాట. ఐ కెన్ రైట్ ఏ సెంటెన్స్ బై యూజింగ్ ద కన్స్పైర్. రైట్ లైక్ దిస్. యూ ట్రై టు రైట్. నేను ఒకే ఒక సెంటెన్స్ రాస్తున్నాను. యూ ట్రై టు రైట్ మోర్ 2-3 sentences to make perfection on the each and every word. ఇక్కడ చూడండి. ఆల్ నేను ఇట్లా రాస్తున్నా. ఆల్ థింగ్స్ కన్స్పైర్ against me. ఆల్ థింగ్స్ కన్స్పైర్ అగెనిస్ట్ మీ. అన్ని కుట్రలే జరుగుతున్నాయి అని చెప్పడం కోసం ఈ సెంటెన్స్ రాయొచ్చాను. ఆల్ థింగ్స్ కన్స్పైర్ అగెనిస్ట్ మీ. నా మీద అన్ని కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పడం కోసం అన్నమాట. చూడండి, లాస్ట్ 2 words మాత్రం మిగిలిన. డిస్పెల్. పారవేయు లేకపోతే వెదజల్లు లేకపోతే తరిమివేయు. మనకి ఏమైనా చెడిపోయిన వస్తువులు ఉన్నాయనుకోండి, పాడైపోయిన వస్తువులు ఉంటే కనుక వాటిని పారవేస్తాం కదా, అప్పుడు డిస్పెల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఆర్ టు స్ప్రెడ్ ద గ్రెయిన్స్ ఆల్సో. వెదజల్లు అంటే ఇక్కడ టు స్ప్రెడ్ ద గ్రెయిన్స్. లేకపోతే
ఒక మిస్చీవియస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడిని తరపడం కోసం కూడా ఈ డిస్పెల్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అన్నమాట. డిస్పెల్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. నేను డిస్పెల్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఇలా రాస్తున్నాను చూడండి. ఇవే కాదు, ఇంకా మనకి వర్డ్స్ ఉన్నాయి. ద గవర్నమెంట్, లిజన్ కేర్ఫుల్, the government has moved to dispel the rumors. The government has moved to dispel the rumors. ఏదైనా రూమర్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని అనుకుంటున్నారు కదా ప్రజలు. అప్పుడు గవర్నమెంట్ కెన్ గివ్ ఏ స్టేట్మెంట్ దట్ దీస్ ఆర్ ఆల్ ద రూమర్స్. దట్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ డిస్పెల్. సో ద గవర్నమెంట్ హ్యాస్ మూవ్డ్ టు డిస్పెల్ ద రూమర్స్. రూమర్స్ నుంచి బయటపడటం కోసం పబ్లిక్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే దాన్ని డిస్పెల్ అంటాం. ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఆర్ ద గవర్నమెంట్ ట్రైస్ టు డిస్పెల్ ఆల్ ద రూమర్స్ ఆన్ కరోనా సెకండ్ వేవ్ ఆర్ థర్డ్ వేవ్. అర్థమైంది కదా. అట్లాగే నెక్స్ట్ వర్డ్ చూడండమ్మా. పయాస్ మీన్స్ భక్తి, లేకపోతే ఆరాధనాభావము, ఆరాధనాభావము, లేకపోతే గౌరవము, లేకపోతే విశ్వాసము గల. అర్థమైంది కదా. ఈ పయాస్ అనేది జనరల్గా భక్తికి సంబంధించిన సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం అన్నమాట. జనరల్లీ దిస్ పయాస్ ఈజ్ కీపింగ్ ఆన్ డిక్రీజింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ద ఎల్డర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ బయాస్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. మన జనరేషన్తో కంపేర్ చేసినట్లయితే మనకు ముందున్న జనరేషన్స్ వాళ్ళు పేరెంట్స్ మీద భక్తి భావాలతో ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు మనం పయాస్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. మై పేరెంట్స్ వర్ మోర్ పయాస్ దాన్ మై చిల్డ్రన్ అని చెప్పవచ్చు అన్నమాట. సో పయాస్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ రాయాలంటే కనుక నేను ఇట్లా రాస్తాను చూడండి. మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మోర్ పయాస్. మా జనరేషన్తో వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే మా గ్రాండ్ పేరెంట్స్ చాలా భక్తి భావంతో ఉండేవాళ్ళు. అది మీనింగ్ అనమాట. మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మోర్ పయాస్. వాళ్ళకి భక్తి భావాలు ఎక్కువ ఉండేవి అన్నమాట. అందువల్ల అప్పుడు అన్ని అరేంజ్డ్ మ్యారేజ్లు జరుగుతూ ఉండే. ఇప్పుడు వెరీ రేర్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, నేను చెప్పని అవసరం లేదు. అట్లాగే ఇంకొక వర్డ్ చూడండి అమ్మా. ఇన్స్టింక్ట్, స్వభావము, ఆత్మశక్తి, సహజ స్వభావము. ఇప్పుడు మీరు జనరల్గా ట్రీ లీవ్ తీసుకున్నారనుకోండి, ఒక చెట్టు ఆకు తీసుకుంటే పచ్చగా ఉంటుంది. దట్ ఈజ్ ద ఇన్స్టింక్ట్ నేచర్ ఆఫ్ దట్ ట్రీ లీఫ్. లేకపోతే కుక్కలు మురుగుతూ ఉంటాయి కదా, ఆ మొరగటం అనేది ఇన్స్టింక్ట్ నేచర్ ఆఫ్ డాగ్. మొరగటాన్ని బార్కింగ్ అంటాం. బార్కింగ్ ఈజ్ ద ఇన్స్టింక్ట్ నేచర్ ఆఫ్ ద డాగ్. ఆర్ అప్ టు 30 years the hair color is
బ్లాక్ ఇన్ ఇన్స్టింక్ట్ సహజ స్వభావం అంటే హెయిర్ యొక్క సహజ స్వభావం ఏంటి? బ్లాక్ అన్నమాట. ద ఇన్స్టింక్ట్ నేచర్ ఆఫ్ ద హెయిర్ అప్ టు ద ఏజ్ 30 ఈజ్ బ్లాక్. అట్లా అన్నమాట. అర్థమైంది కదా? సో ఇన్స్టింక్ట్ అంటే సహజ స్వభావము. అదే గుర్రాలు తీసుకున్నాయనుకోండి, గుర్రాలు సక్లింగ్ చేస్తూ ఉంటాయి. సక్లింగ్ ఈజ్ ద ఇన్స్టింక్ట్ నేచర్ ఆఫ్ ద హార్సెస్. అట్లా అన్నమాట. సో ఇఫ్ యూ ఆస్క్ మీ టు రైట్ a sentence by using the instinct, I can write like this: barking is instinct of dogs. డాగ్స్ జనరల్గా మరుగుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? సో బార్కింగ్ ఈజ్ ఇన్స్టింక్ట్ ఆఫ్ డాగ్స్. అది బార్కింగ్ అనేది, మొరగటం అనేది సహజ స్వభావం. దేనికి? డాగ్స్కి. రైట్. అలాగే నెక్స్ట్ చూడండమ్మా. కరేజ్ అంటే ధైర్యం లేకపోతే సాహసము. మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ద హీరో హ్యాస్ మోర్ కరేజ్ ఓవర్ ద విలన్. అంతే కదా? లేకపోతే ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మోర్ కరేజ్ కెన్ ఫ్లరిష్ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ ఇన్ హర్ లైఫ్. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు మంచి సక్సెస్ని పొందుతారు. లేకపోతే హ్యాపీనెస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కరేజ్ ఆర్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ద కరేజ్. సో మనకు సంతోషం అనేది ధైర్యం నుంచి వస్తుందన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ సెంటెన్స్ లైక్ దిస్: హ్యాపీనెస్ comes from courage. అర్థమైంది కదా? సో ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా కరేజీ, అది ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ రీబక్, మందలించు లేకపోతే చీవాట్లు పెట్టు. చిన్నపిల్లలు స్కూల్లో ఏదైనా తప్పులు చేశారనుకోండి, ద టీచర్ ఈజ్ రీబక్కింగ్ ద స్టూడెంట్. లేకపోతే ద పేరెంట్స్ ఆర్ రీబక్కింగ్ ద చిల్డ్రన్. రీబక్కింగ్ మీన్స్ స్కోల్డింగ్ అన్నమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్. ఒక సెంటెన్స్ చూడండి. he received, he or she received a stern అంటే గట్టిగా అన్నమాట. ఎస్టర్న్ రీబక్, గట్టిగా మందలించారనమాట. he received a stern rebuke from the manager. అంటే అక్కడ వర్కరు ఏదో తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు ద మేనేజర్ ఈజ్ రీబకింగ్ దట్ పర్సన్ స్టెర్న్లీ, అంటే గట్టిగా బుద్ధి చెప్పాడు అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ స్టెర్న్ రీబక్ మీన్స్ గట్టిగా మందలించటం అనమాట. రైట్. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ల్యూసిడ్, స్పష్టమైన, క్రిస్టల్ క్లియర్. మనకి చాగంటి కోటేశ్వరరాజు గారు తీసుకున్నారనుకోండి, హీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద రామాయణం ల్యూసిడ్లీ, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. లేకపోతే ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఏ మేనర్ ఆఫ్ ల్యూసిడ్.
I can write a sentence like this. His explanation was lucid and to the point. కొంతమంది నీట్గా మాట్లాడినా కూడా డీవియేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి నేనేం రాశాను. హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ ల్యూసిడ్ అండ్ టు ద పాయింట్. అతని ఎక్స్ప్లెనేషన్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. దట్ టు ఏదైతే కాన్సెప్ట్ స్టార్ట్ చేశాడో ఆ పాయింట్ మీద మాట్లాడాడు. అది మీనింగ్ అన్నమాట. అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ చూడండి. బిగెట్ కనుట లేకపోతే పుట్టించుట. జనరల్లీ ద డాగ్స్ బిగెట్ విత్ మోర్ దాన్ వన్ బేబీ. జనరల్గా డాగ్స్ మోర్ దాన్ వన్ బేబీని ఇస్తూ ఉంటాయి. డాగ్స్ కానీ పిగ్స్ కానీ ఇవి అన్నమాట. అప్పుడు మనం ఈ బిగెట్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఈ హెయిర్ మొలిచిందంటారు కదా, హెయిర్ మొలవటం కోసం కూడా ఈ హెయిర్ థెరపీ అని వచ్చింది. అప్పుడు కూడా ఈ బిగెట్ అనే టర్మ్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బట్టతల ఉందనుకోండి, ఐ వాంట్ టు బిగెట్ మై హెయిర్ అట్లా అనమాట. బట్టతల అంటే బాల్డ్ అనమాట, బిఏఎల్డ్ బాల్డ్. నెక్స్ట్ వర్డ్ అదే అనమాట మనకి. సో ఐ వాంట్ టు బిగెట్ మై హెయిర్. ఐ వాంట్ టు బిగెట్ మై హెయిర్. నేను నా హెయిర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు బిగెట్ మై హెయిర్. అర్థమైంది కదా, బిగెట్ మై హెయిర్. నెక్స్ట్ చూడండి. బాల్డ్ బట్టతల లేకపోతే బోడిగుండు లేదా బోడి తల. ఇప్పటికీ అంటే ఈ జనరేషన్లో ఉన్న పబ్లిక్కి 30 years వచ్చేసరికి బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది. అదే ఓల్డ్ జనరేషన్స్ తీసుకున్నారనుకోండి, అప్ టు 40 or 45, 50 yearsలో కూడా వాళ్ళకి బట్టతల వచ్చేది కాదు. సో బాల్డ్ హెడ్ అంటే బట్టతల. ఒక సెంటెన్స్ రాయమన్నారు అనుకోండి మీరు, I can write like this. At 20, he was already going bald. 20 yearsలోనే అతనికి బట్టతల వచ్చింది అనడం కోసం ఆ బాల్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి. నోబెల్ మైండ్ గొప్ప మనసు. నోబెల్ మైండెడ్ పర్సన్స్ ఆర్ ఆల్వేస్ ఫ్లరిష్డ్ ఇన్ దేర్ లైఫ్. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ was a noble-minded person. APJ Abdul Kalam was a noble-minded person. అట్లా అన్నమాట. సో noble-minded మీన్స్ గొప్ప మనసు ఉన్న వాళ్ళు అన్నమాట. మనకి సినిమాలో చూపిస్తుంటారు కదా గొప్ప మనసులో ఉన్న వాళ్ళని, అట్లా అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. నోబెల్ minded people will get good reputation in the society.
మంచి మనసు ఉన్న వాళ్ళకి సొసైటీలో మంచి పేరు వస్తుంది. అది మీనింగ్ అనమాట ఆ సెంటెన్స్కి. నోబెల్ మైండెడ్ పీపుల్ విల్ గెట్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ చూడండి, ఫౌలర్. ఫౌలర్ అంటే బోయవాడు, లేకపోతే పక్షులను పడుతూ ఉంటారు కదా, వాళ్ళని ఫౌలర్ అంటాడు. ఒక సెంటెన్స్ రాయమంటే ద ఫౌలర్, లేకపోతే ద నాయిసీ ఫౌలర్. ఇక్కడ నాయిసీ ఫౌలర్ అంటే చెడ్డ మనస్తత్వం ఉన్న బోయవాడు అనమాట. ద నాయిసీ ఫౌలర్ క్యాచెస్ నో బర్డ్. ఆ చెడ్డ మనస్తత్వం ఉన్న బోయవాడికి పక్షి దొరకలేదు, అదనమాట. ద నాయిసీ ఫౌలర్ క్యాచెస్ నో బర్డ్. అతనికి బర్డ్ దొరకలేదు, పక్షి దొరకలేదు. చూడండి, లాస్ట్ 2 words. తిరుగుబాటు, రివోల్ట్. రివోల్ట్ తిరుగుబాటు, లేకపోతే తిరగబడు. పాకిస్తాన్లో జనరల్గా మిలిటరీ విల్ రివోల్ట్ ఆన్ ద గవర్నమెంట్. ముషర్రఫ్ రివోల్టెడ్ ఓవర్ ద గవర్నమెంట్, అట్లా అన్నమాట. సో రివోల్ట్ అంటే తిరుగుబాటు. జనరల్గా మిలిటరీ పీపుల్ గురించి వాడుతుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ద ఆర్మీ క్విక్లీ crushed the revolt. తిరగబడ్డ వాళ్ళని ఆర్మీ త్వరగా క్రష్డ్ ఇక్కడ తొక్కి పడవేసింది. ద ఆర్మీ క్విక్లీ క్రష్డ్ ద రివోల్ట్. తిరుగుబాటుదారులని ఆర్మీ చాలా త్వరగా తొక్కి పడేసింది, లేకపోతే ఓడించింది. అర్థమైంది కదా? లుక్ ఎట్ ద లాస్ట్ వర్డ్, రిప్డ్. ఆవిర్భవించు, పుట్టుకొచ్చు, అట్లా అన్నమాట. ఆవిర్భవించు అంటే ఈ వర్డ్ మనం జనరల్గా ఏదన్నా సిలిండర్ బరస్ట్ అయిందనుకోండి, ద ఫైర్ రిప్డ్ ఫ్రమ్ ద హౌస్. లేకపోతే సమ్మర్ సీజన్లో మీరు విలేజ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ హట్స్ ఉంటాయి, గుడిసెలు. స్ట్రా హట్ అంటాడు, గడ్డితో చేసిన గుడిసెలు. అవి జనరల్గా సమ్మర్లో కొన్ని ప్లేసెస్లో కాలిపోతుంటాయి అన్నమాట. అప్పుడు మీరు రిప్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ద ఫైర్ రిప్డ్ అవుట్ ఆఫ్ ద స్ట్రా హట్. స్ట్రా హట్ అంటే గడ్డి గుడిసె, గడ్డితో చేసిన గుడిసె అన్నమాట. సో నేను ఇట్లా రాశాను చూడండి. ద బ్లాస్ట్ ripped through a building. The blast ripped through a building. బ్లాస్ట్ అనేది బిల్డింగ్ నుంచి ఆవిర్భవించింది, లేకపోతే సిలిండరు పేలిపోయింది అనుకోండి, అప్పుడు ద ఫైర్ రిప్డ్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఆర్ రిప్డ్ త్రూ ఏ బిల్డింగ్. వన్స్ అగైన్,
The fire ripped through a building due to blasting of gas cylinder. So anyhow, the ripped ante ఆవిర్భవించు. The blast, एक minute. The blast ripped through a building. I hope you clearly understood all the meanings of the words and how to write sentences by using these words. These are very, very important words. Dear viewers, I will come with some more important and commonly used words with the another video. Thank you. Thank you very much.